పాడి పంటల ఛానల్ని వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు స్వాగతం అండి. నా పేరు డాక్టర్ కె ఫణికుమార్. నేను ప్రధాన శాస్త్రవేత్త మరియు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మొక్కజొన్న సాగులో మనం సర్పిలాకారపు తెల్లదోమ గురించి చర్చించుకుందాము. ఇది ఎక్కువగా మనకి హార్టికల్చర్ క్రాప్స్ అయినటువంటిది జీడి మామిడి కానీ కొబ్బరిలో ఎక్కువగా ఆయిల్ పామ్లో గమనించడం జరిగింది. ఈ మొక్కల నుంచి మనం పక్కనే వేస్తున్నటువంటి మొక్కజొన్నకు కూడా సోకి ఇది ఎక్కువగా నష్టపరచడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకి గాలి ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా మనకి తమిళనాడు, కేరళ నుండి మన ఏరియాకి రావడం జరిగింది, ఆంధ్రప్రదేశ్కి. ఇక్కడి నుంచి కూడా మనకు గోవా, అన్ని రాష్ట్రాల్లో కూడా వ్యాప్తి చెందడం జరిగింది. ఈ సర్పిలాకారపు తెల్లదోమ అనేటువంటిది ఈ మొక్కజొన్ననే కాకుండా కనీసం 120 రకాలైనటువంటి సాగు మొక్కలు కూడా ఆశించడం జరుగుతుంది. నేను చెప్పినటువంటి మొక్కలే కాకుండా హెలికోనియా కానీ ఇంట్లో వేసే క్రోటన్ మొక్కలను కూడా ఆశించి ఈ తెల్లదోమ అనేటువంటిది బాగా నష్టాన్ని కలగజేస్తుందని చెప్పవచ్చు. ఈ తెల్లదోమ అనేటువంటిది ఆకు అడుగు భాగంలో గుడ్లను సర్పిలాకారంలో అంటే వృత్తాకారంలో మనకు పెట్టడం గమనిస్తూ ఉంటాము. ఈ గుడ్లు పసుపు రంగులో ఉంటాయి. దీని నుంచి వచ్చినటువంటి తల్లి పురుగులు అనేటువంటివి తెలుపు రంగులో ఉండటం గమనిస్తాం. కాబట్టి దీన్ని మనం తెల్లదోమగా పిలవడం జరుగుతుంది. మామూలు తెల్లదోమకి సర్పిలాకారపు తెల్లదోమకి తేడా ఏమిటంటే ఈ సర్పిలాకారపు తెల్లదోమ అనేటువంటిది కొద్దిగా పెద్ద పరిమాణంలో కనపడడం జరుగుతుంది. ఇది తల్లి మరియు పిల్ల పురుగులు కూడా ఆకుల నుంచి రసాన్ని పీల్చివేయడం, తేనె లాంటి పదార్థాన్ని విసర్జించడం చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే క్యాప్నోడియం ఫంగస్ అనేటువంటిది ఆకుల మీద డెవలప్ అయ్యి కిరణజన్య సంయోగక్రియ తగ్గిపోయి మొక్క దిగుబడి అనేటువంటిది తగ్గడం గమనించవచ్చును. ఈ విధంగా మనకి రసాన్ని ఎప్పుడైతే మనకి పీల్చివేస్తుందో అప్పుడు మొక్కలు కూడా గిడసబారిపోయి గొడ్డు మొక్కలుగా తయారవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పురుగు ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు పసుపు రంగులోకి మారిపోవడమే కాకుండా ఆకులు రాలి కింద పడిపోవడం కూడా మనం గమనించవచ్చండి. దీన్ని కానీ మనకి ఏంటంటే యాక్చువల్గా కెమికల్స్ అనేటువంటివి దీనికి రికమెండేషన్ లేవండి. సో కాబట్టి మనకి ఎప్పుడూ కూడా సహజ పరాన్న జీవులపై నిరంతరం మన పర్యవేక్షణ ఉంచుకోవాలి. అంతేకాకుండా పసుపు రంగు అట్టలను పొలంలో అక్కడక్కడ కానీ పెట్టడం వల్ల ఈ తెల్లదోమలు వాటికి అతుక్కుపోవడం కూడా గమనించడం జరుగుతూ ఉంటుంది. ఈ మిత్ర పురుగులైనటువంటి ఈ తెల్లదోమలను మిత్ర పురుగులైన ఎన్కార్సే, గొడవలోపి అనే బదనికలు దీని తెల్లదోమని అదుపులో ఉంచుతాయి. అంతేకాకుండా ఇది వేప నూనె అనేటువంటిది 10,000 ppmని 1 ml 5 గ్రాముల డిటర్జెంట్ పౌడర్తో కలిపి మొత్తం మొక్కంతా కూడా తడిచేటట్టుగానే పిచికారీ చేసుకున్నట్లయితే 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల సర్పిలాకారపు తెల్లదోమను మనం కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మనకి ఎంటమోపాథోజెనిక్ ఫంగై అంటే శీలింధ్రాలు ఉన్నాయి. ఇసేరియం ఫ్యూమోజో రోజియా అనేటువంటిది 1x10⁸ అనేటువంటి స్పోర్స్ 1 ml ఉంటాయి. అటువంటి దాన్ని మనం 5 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పైన కానీ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇది ఒక రైతు చేయడం వల్ల అయితే మనం ఫుల్గా మనం నివారించుకోలేము. కాబట్టి కమ్యూనిటీ ఆధారంగా కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే కీటక రసాయనిక మందులు ఇందాక చెప్పినట్లుగా మనం పిచికారీ చేయకూడదు. రసాయనిక మందులు అవి కానీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమ అనేటువంటివి తామర తంపరులుగా బాగా ఎక్కువగా పెరిగిపోవడానికి, పెస్ట్ రెసిస్టెన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే న్యాచురల్ ఎనిమీస్ అయినటువంటి సూడో మల్లాడా స్పీషీస్ కానీ, డేడిప్లోసిస్ స్పీషీస్ కానీ ఇవన్నిటిని కూడా మనం పొలాల్లో ఉన్నాయా లేవా అనేటువంటిది గమనించుకుంటూ ఉండాలి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి మరియు చూసినటువంటి మన రైతు సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.